ఢిల్లీ కార్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ కేవలం ఒక కార్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ కాదు, అది ఒక టెర్రరిస్ట్ అటాక్ అనడానికి చాలా ఆధారాలు అయితే దొరికాయి. కానీ ఇక్కడ విషయం ఏమంటే ఈ కార్ బ్లాస్ట్ యాక్సిడెంట్ యొక్క డెప్త్ లో కనుక వెళ్ళగలిగితే ఈ బ్లాస్ట్ యాక్చువల్ గా ఇండియా అంతా నెక్స్ట్ ప్లాన్ చేయబోతున్న దాడులకి ఒక స్టార్టింగ్ పాయింట్ లా అనిపిస్తుంది. కానీ ఇలా అనుకోవడానికి రీజన్స్ కూడా లేకపోలేదు. ఫరీదాబాద్ లో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ తో ఒక బ్యాచ్ దొరకడం, సెకండ్ డాక్టర్స్ రాడికల్ గ్రూప్స్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాల్గొనడం, థర్డ్ విషయానికి వస్తే జైషే మొహమ్మద్ ఉమెన్ వింగ్ లో ఒక మెయిన్ లీడ్ పర్సన్ దొరికిపోవడం, మన హైదరాబాద్ లో ఒక డాక్టర్ పెద్ద మొత్తంలో రైస్ని తయారు చేస్తూ పట్టుబడ్డం, ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్లాన్లో ఒక పెద్ద పజిల్లో ఒక చిన్న పార్ట్ని మాత్రమే మనం పట్టుకున్నట్లయితే నాకు అనిపిస్తుంది. ఇందులో మనమైతే ముందుగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి కానీ అయితే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు అయితే కాపాడగలిగారు. ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్దాం, అప్పుడైతే మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఎందుకు నేను ఒక ఫుల్ పజిల్లో ఒక చిన్న పార్ట్ అయితే కంప్లీట్ చేసామని ఈ ఇన్సిడెంట్ గురించి అంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళైతే సబ్స్క్రైబ్ అండి, అలాగే నోటిఫికేషన్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అలాగే డెప్త్ అనాలిసిస్తో అలాగే ఫ్యాక్ట్స్తో మేమైతే వీడియోస్ చేస్తాం, మీకు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు యాంథమ్. ఫస్ట్ అయితే ఇన్సిడెంట్ జరగకముందు కానీ జరిగిన సమయంలో కానీ అసలు ఏ ఈవెంట్స్ జరిగాయి అనేది మీకు బ్రీఫ్గా అయితే చెప్తాను. సో మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. మార్నింగ్ 7:20 AM అయితే ఈ కార్ ఫరీదాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ఈ కార్ ఏదైతే బ్లాస్ట్ అయిందో I-20 కార్ మనకి ఏషియన్ హాస్పిటల్ బయట అయితే ఇది ఫస్ట్ కనిపించినట్లయితే తెలుస్తుంది. ఈ కార్ 8:30 తర్వాత బదర్పూర్ టోల్ ప్లాజా దాటి ఢిల్లీలోకి అయితే ఎంటర్ అయింది. బదర్పూర్ టోల్ ప్లాజా దగ్గర ఒక మాస్క్ వేసుకున్న పర్సన్ అయితే ఒక రిసిప్ట్ తీసుకోవడం అయితే మనకు CCTV కెమెరాలో తెలుస్తుంది. దీని తర్వాత మళ్ళీ సాయంత్రం 3:19 అయితే ఎర్రకోట కాంప్లెక్స్ లో పార్కింగ్ లాట్ లోకి అయితే ఎంటర్ 3 hours అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 6:22 నుంచి అయితే పార్కింగ్ లాట్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎర్రకోట వైపు అయితే బయలుదేరాడు. ఆ తర్వాత 6:52 అయితే కార్ బ్లాస్ట్ అవడం అయితే జరిగింది. ఈ బ్లాస్ట్ చేసిన పర్సన్ అయితే కాశ్మీర్ స్టేట్ లో పుల్వామా డిస్ట్రిక్ట్ లో కోయిల్ అనే గ్రామం నుంచి వచ్చిన పర్సన్. ఈ పర్సన్ పేరు అయితే ఉమర్ నబీ. ఈ ఉమర్ నబీ అయితే శ్రీనగర్ లోనే MBBS MD కంప్లీట్ చేసి అనంతనాగ్ GMC లో అయితే సీనియర్ రెసిడెంట్ గా అయితే వర్క్ చేస్తున్నాడు. ఆ తర్వాత GMC లో వర్క్ చేయడం మానేసి అల్ఫాలా మెడికల్ కాలేజ్ లో అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు. ఫరీదాబాద్ అయితే యాక్చువల్ గా ఈ టెర్రర్ అటాక్ కు ప్లాన్ చేసిన ప్లేస్ గా అయితే తెలుస్తుంది. కానీ ఈ ఢిల్లీ బ్లాస్ట్ కి ముందే ఈ ఫరీదాబాద్ లో ఏవైతే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ కోసం చాలా మంది అరెస్ట్ చేశారో ఈ అరెస్ట్లన్నీ ఈ ఢిల్లీ బ్లాస్ట్ కి ముందే జరిగాయి. ఇప్పుడు ఈ ఫరీదాబాద్ ఎక్స్ప్లోజివ్స్ బ్యాచ్ ఎలా దొరికారన్నది ఒకసారి గమనిద్దాం. మనకు అప్పుడైతే ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది ఈ విషయంలో. October 27 శ్రీనగర్ లో అయితే జైషే మొహమ్మద్ గ్రూప్ ని సపోర్ట్ చేస్తూ అయితే బ్యానర్లు స్ట్రీట్స్ లో వెలిసాయి. ఈ ఇన్సిడెంట్ లో అయితే ఆల్రెడీ అక్కడ ఆర్మీ పైన స్టోన్ పెల్టింగ్ చేసిన హిస్టరీ ఉన్న ముగ్గురుని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ లో అయితే మౌల్వీ ఇర్ఫానా మొహమ్మద్ అనే మతాధికారిని రిలీజియస్ హెడ్ ని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే అతను చాలా ఇంపార్టెంట్ లీడ్స్ అయితే ఇచ్చాడు ఇంటరాగేషన్ లో. ఈ రిలీజియస్ హెడ్ ఇచ్చిన లీడ్ ప్రకారం అయితే ఖాజీగంజ్ షెహరాన్పూర్ లో ఉన్న అదీల్ అహ్మద్ రతేర్ అనే పర్సన్ అయితే అరెస్ట్ చేశారు. ఈ అదీల్ అహ్మద్ రతేర్ యొక్క లాకర్ లో అయితే AK రైఫిల్ దొరికింది పోలీసులకి. అలాగే అతను ఇంటరాగేట్ చేస్తే మొత్తం ప్లాట్ అంతా బయట పెట్టేశాడు. ఈ ప్లాట్ ఆధారంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్ లో అల్ఫాలా మెడికల్ కాలేజ్ లో పనిచేస్తున్న ముంజమిల్ దగ్గరికి అయితే వచ్చారు. ముంజమిల్ ఇచ్చిన లీడ్ ఆధారంగానే యూపీలో డాక్టర్ గా పనిచేస్తున్న షహీనా షాహిద్ అయితే అరెస్ట్ చేశారు. ఈ షహీనా షాహిద్ ఎవరంటే జైషే మొహమ్మద్ కి ఉమెన్ వింగ్ అని చెప్పాం కదా, ఆ ఉమెన్ వింగ్ లో మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఈ అరెస్ట్ అండ్ ఎంక్వైరీలో భాగంగానే ఉమర్ నబీని కూడా అరెస్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇతను ఢిల్లీకి అయితే అప్స్కాండ్ అయ్యాడు. ఆ టైంకే ఇతని కోసం ఫరీదాబాద్ లోను అలాగే ఇతని సొంత ఊరైన పుల్వామాలో కూడా పోలీసులు అయితే వెతికారు. ఇప్పుడైతే మీకు అర్థమైందిగా ఉమర్ నబీకి ఫరీదాబాద్ లో ఎక్స్ప్లోజివ్స్ లో అరెస్ట్ అయిన వాళ్ళకి ఉన్న లింక్ ఏంటో. ఉమర్ నబీ ఢిల్లీలోకి ఎంటర్ అయ్యాక ఎర్రకోట పార్కింగ్ లాట్ లోనే 3 hours ఉన్నాడు. సో వాళ్ళ కొలీగ్స్ అరెస్ట్ అవుతున్నారన్న వార్తలు విని అలా ఉండిపోయాడా, లేకపోతే తనకి ఏదైనా ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాడన్న విషయం అయితే తెలియదు. ఉమర్ నబీ పార్కింగ్ లాట్ నుంచి బయటకు వచ్చాక 6:52 ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇన్సిడెంట్ అయితే ప్లాన్డ్ కాదు. వీళ్ళు అనుకున్న ప్లాన్ అయితే January 26న ఇది మాత్రం యాక్సిడెంటల్ గా డెటోనేట్ అయ్యి ఉండొచ్చు, లేదా అతను ఈ అరెస్ట్లకు భయపడి సూసైడ్ బాంబర్ గా మారి డెటోనేట్ చేసుకుని ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నారు. ఈ ఇన్సిడెంట్ కనుక ప్లాన్ ప్రకారం జరిగింటే కనుక ఇది ఇంకా 2-3 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది ఈ బ్లాస్ట్ అవడంలో. యాక్సిడెంటల్ గా జరిగింది కాబట్టి ఆ మాత్రమే బ్లాస్ట్ ఉంది. ఒకవేళ ప్లాన్ ప్రకారం జరిగింటే కనుక ఇంకా ఎక్కువ జన సమర్థం ఉన్న ప్లేస్ లో అయితే బ్లాస్ట్ జరిగి ఉండేది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫరీదాబాద్ టెర్రర్ ప్లాట్ లో ఈ ఢిల్లీ బ్లాస్ట్ అనేది ఒక చిన్న పాట. మనం ఇప్పటి వరకు చూసిన అంశాల ప్రకారం చూస్తే ఇది చిన్న ప్లాట్ మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ పజిల్ ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఇది కేవలం ఒక చిన్న పార్ట్ అని తెలియడానికి మీకు ఇంకొన్ని విషయాలు తెలియాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ షహీన్ షాహిద్ ఎవరైతే యూపీలో డాక్టర్గా పనిచేస్తున్నారో ఈమె జైషే మొహమ్మద్ లో ఉమెన్ వింగ్ లో ఒక మెయిన్ లీడ్ అనమాట. అలాగే ఇప్పటివరకు ఉన్న టెర్రర్ గ్రూప్స్ లో కానీ టెర్రర్ యాక్టివిటీస్ లో కానీ ఉమెన్ ఇన్వాల్వ్ అవ్వడం అయితే
నాకు తెలిసి జరగలేదు. ఇప్పుడైతే ఉమెన్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాగే ఈ షైనా షాహిద్ యూత్ మొబిలైజేషన్లో కానీ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ప్లానింగ్లో కానీ ఇన్వాల్వ్ కావడం చూస్తుంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇది ఒక కొత్త యాంగిల్గా అయితే కనిపిస్తుంది. ఇది కొత్త యాంగిల్ అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పటివరకు మేజర్ అరెస్ట్లు ఎప్పుడు జరిగినా కూడా మెన్నే ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఉమెన్ ఉండడం, అది కాక ఇలాంటి యాక్టివిటీస్లో ఇలా ఉమెన్ స్లీపర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ నెట్వర్క్ ఎంత స్ప్రెడ్ అయిందనే విషయాలు అయితే కొత్త క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నాయి. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో మేజర్గా అరెస్ట్ అయిన వాళ్ళంతా డాక్టర్స్ కావడం. ఇంతకుముందు తాజ్ హోటల్ ఇన్సిడెంట్ చూసారు, అక్కడ మెజారిటీ టీనేజర్సే అటాక్లో పాల్గొన్నారు, కానీ ఇక్కడ సీన్ డిఫరెంట్. ఇక్కడ అందరూ మేజర్గా డాక్టర్సే ఉన్నారు. జనరల్ అజంప్షన్ ఏంటి అంటే హై లెవెల్లో కమాండ్ చేయడం కానీ ప్లానింగ్ చేయడం కానీ చేసేది ఎడ్యుకేటెడ్ బ్యాచ్ అయితే కింద లెవెల్లో అటాక్ చేయడం కానీ లేకపోతే ఇంప్లిమెంట్ చేయడం కానీ చేసేది బ్రెయిన్ వాష్ చేయబడిన టీనేజర్సే మెజారిటీగా ఉంటారు. కానీ ఈ ఇన్సిడెంట్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్న సొసైటీలో రెస్పెక్టెడ్ పొజిషన్స్లో ఉన్న డాక్టర్స్ పార్టిసిపేట్ చేయడం అనేది మరింత దరిద్రమైన విషయం. మీరేమనుకుంటున్నారో ఈ విషయంలో కామెంట్ చేయండి. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంటున్న అహ్మద్ మొహియుద్దీన్ గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి దొరికాడు. ఇతను ఇచ్చిన లీడ్ ఆధారంగా యూపీలో ఇంకొక ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు అయితే యాక్చువల్గా ఐసిస్ టెర్రర్ గ్రూప్ చెందినట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురు డాక్టర్స్ లార్జ్ క్వాంటిటీస్లో అంటే పెద్ద మొత్తంలో రైజిన్ అనే పాయిజన్ ని తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు ఇస్లామిక్ స్టేట్ కొరెగావ్ ప్రావిన్స్ ISKPతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రైజిన్ విష పదార్థంతో ఎలాంటి అటాక్ చేయబోతున్నారో అనే ఆదేశాలు అయితే వీళ్ళకి ఇంకా రాలేదన్న ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు చెప్పారు. వీళ్ళ దగ్గర కొన్ని పిస్టల్స్ కూడా దొరికాయి. ఈ పిస్టల్స్ ఎలా దొరికాయని అడగ్గా వీళ్ళైతే రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్స్లో డ్రోన్ ద్వారా డెలివరీ అయ్యాయని చెప్పి అయితే వీళ్ళు ఇంట్రాగేషన్లో తెలిపారు. సో ఇప్పటి వరకు జరిగిన అటాక్స్ అయితే ఎక్స్ప్లోజివ్స్తోనే చేశారు, ఎక్స్ప్లోజివ్స్తో ప్లాన్ చేశారు, కానీ ఇది మాత్రం కొత్తగా రైజిన్ అనే పాయిజన్తో అయితే ప్లాన్ చేశారు. సో ఇది కూడా జనవరి 26 అటాక్లో ప్లానింగా లేకపోతే ఏంటి అనేది అయితే ఇంకా మనకి విచారణలో అయితే తెలియరాలేదు. పాకిస్తాన్తో దరిద్రం ఏంటి అంటే ఏ కంట్రీ అయినా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు అయ్యో పాపం మన సానుభూతి చూపిస్తారు, కానీ ఈ దరిద్రమైన కంట్రీ మాత్రం మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని చెప్తోంది. అసలు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటున్నది ఆపరేషన్స్ నిర్వహిస్తుంది అంతా పాకిస్తాన్ నుంచే. పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్తో వాళ్ళకి సరైన ఆన్సర్ ఇచ్చినప్పటికీ ఇంకా సిగ్గు శరం లేకుండా ఇలాంటి కామెంట్స్ పాకిస్తాన్ చేస్తూ ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ నుంచి కాపాడుకునే స్ట్రెంత్ లేదు, కానీ ఇలాంటి చిల్లర పనులకు మాత్రం ఉంటుంది. సో ఈ 4 పాయింట్లు గమనిస్తే మనకు అర్థమవుతుంది ఇది ఇంకా ఈ పజిల్లో పూర్తిగా సాల్వ్ అవ్వలేదు అనేది. ఇది ఇంకా స్టార్టింగ్ పాయింట్ అనేది అయితే అర్థమవుతుంది. పాకిస్తాన్ పహల్గామ్ అటాక్ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్తో ఆన్సర్ ఇచ్చాక స్టిల్ ఈ ప్లాన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు అయితే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో ఈ విషయంలో కామెంట్ చేయండి. ఏదేమైనా ఈ ఇన్వెస్టిగేషన్ కనుక పూర్తిగా అవ్వగలిగితే ఇండియాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం నుంచి అయినా కానీ వేరెవరి నుంచి అయినా కానీ అవ్వకుండా జరగగలిగితే దీని మూలాల్లోకి వెళ్ళగలిగి ఈ నెట్వర్క్ని బయటపడేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో ఇలాంటి ఏ ఇష్యూస్ రాకుండా కాపాడుకోగలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈ ఇన్సిడెంట్లో ఇప్పటివరకు తెలిసిన అంశాలు. ఇందులో పాకిస్తాన్ పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా? పాకిస్తాన్ పై ఇంకొక మరో ఆపరేషన్ సింధూర్ చేస్తే తప్ప పాకిస్తాన్ సెట్ అవ్వదని మీరు అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ మరి ఫ్యాక్టులతో అయితే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు యాంథమ్.